హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మమ్ మినీ వ్లాగ్. నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఎందుకంటే జలుబు చేసింది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు దగ్గరికి రీచ్ అయిపోయాము. ఫస్ట్ థింగ్ వాట్ వి డిడ్ ఈస్ కాఫీ. ఎందుకంటే అంత దూరం ట్రావెల్ చేశాక ఖచ్చితంగా కాఫీ పడితే కానీ బండి ముందుకు కదలదనమాట. అందుకే తాటిబెల్లం కాఫీ దగ్గర ఆపాము. అక్కడ హల్వా కూడా అమ్ముతున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ హల్వా. అండ్ అక్కడ చాలా మోటివేషనల్ వర్డ్స్ చదివాను నేను. ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ నేను కొటేషన్ చదివాను. మీరు ఒక్క తాటి చెట్టు విత్తనం నాటి చూడండి, 3 తరాలకు యూజ్ అవుతుంది అది అని. హార్ట్కి టచ్ అయిపోయింది ఆ వర్డ్. అండ్ కాఫీ టేస్ట్ సూపర్ అంటే సూపర్. నేను చాలా అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది కాఫీ టేస్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ మధ్య తిరుపతిలో వేసిన ఫ్లైఓవర్ వల్ల వితిన్ 2 minutesలో అలిపిరి దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. అలిపిరికి రీచ్ అయ్యాక అక్కడ నుంచి మాకు ఆ లగేజ్ కౌంటర్ దగ్గర చెకింగ్ కానీ అదంతా వితిన్ 30-35 minutesలో రీచ్ టు తిరుమలకి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మెయిన్ ఘట్టం స్టార్ట్ అయింది. అదేంటంటే ఎందుకు వచ్చాం మేము, పాపకి పుట్టు వెంట్రుకలు తీయడానికి కదా. ఆ ఘట్టం స్టార్ట్ అయిపోయింది అనమాట. లక్కీలీ ఎవ్రీథింగ్ వెంట్ సో స్మూత్లీ. అస్సలు అనుకోలేదు, టచ్ డబ్బా నిజంగా అస్సలు అనుకోలే. మేము వెళ్ళిన కళ్యాణకట్ట దగ్గర ఓన్లీ మా ఫ్యామిలీ మట్టుకే ఉంది. మా కోసం తీయడానికే వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అనిపించింది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. పాప ఏడిపించింది, బట్ స్మూత్గానే జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీ మాత్రమే ఉంది, ఏం హడావిడి లేదు. ఎవ్రీథింగ్ వెంట్ సో స్మూత్ అనమాట. గుండ్లంతా అయిపోయాయి. మేము రూమ్కి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి తలస్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము. పక్కనే చూడండి ఆ ఆనంద నిలయానికి వెళ్ళడానికి క్యూ లైన్లు. రాత్రంతా ఆ గోవింద గోవింద అనే శబ్దాలు వింటూ నిద్రపోయామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మాకు వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clockకి దర్శనం చిన్న పాపతోటి. నెక్స్ట్ వ్లాగ్లో అసలు మేము 12 లోపల ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్. ఇది వచ్చేసి మేము ఉంటున్న గెస్ట్ హౌస్ అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది, నిశ్శబ్దంగా అనిపించింది. చూడండి బయట కూడా చాలా బాగుంది కదా. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.